స్వేచ్ఛ. యామిని గారు, ఎందుకు మన దేశంలో ఈ హ్యామ్ రేడియో అంతగా ప్రాముఖ్యత సంతరించుకోలేదు? ప్రాధాన్యత లేదు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అసలు మనకి మొబైల్ ఫోన్ గానీ ఇంటర్నెట్ గానీ లేకముందు 120 సంవత్సరాలు దాదాపు ఉన్నప్పుడు అమెచ్యూర్ రేడియోనే ఉంది అసలు కమ్యూనికేషన్ అంటూ. రీసెంట్ గా మీకు మొబైల్ ఫోన్స్ వచ్చి ఒక 5 ఏళ్ళు అవుతుంది అంటే ఇంత బాగా వాడకంలోకి. ఇంటర్నెట్ వచ్చి కూడా దాదాపు అంతే అవుతుంది. అంతకుముందు ఒక ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకున్నంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేవారట. 1978 దివిసీమ సైక్లోన్ దగ్గర నుంచి తీసుకుంటే గుజరాత్ ఎర్త్క్వేక్ లో గానీ, ఒరిస్సా సూపర్ సైక్లో గానీ, సునామీలో గానీ, సో వీటన్నిటిలో మా ఇన్స్టిట్యూట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో మెంబర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి అంటే వాలంటరీగా ఇచ్చారనమాట, సర్వీస్ చేశారు. దానికి మాకు మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. కానీ మన రాజీవ్ గాంధీ గారు చాలా, ఆయన ఒక హ్యామ్. రాజీవ్ గాంధీ గారు కూడా ఒక హ్యామ్, ఆయన ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు. సోనియా గాంధీ గారు కూడా ఒక హ్యామ్, ఆవిడని కూడా ఆయన హ్యామ్ చేశారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా హ్యామ్స్. అప్పట్లో 20 years బ్యాక్ వాళ్ళందరికి ఇదే ఇంట్రెస్ట్ ఉండేది. కమ్యూనికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వాళ్ళు కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఒక 10 years బ్యాక్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసాం అమెచ్యూర్ రేడియో ద్వారా. కొన్ని వేల మంది అలా ఎంప్లాయ్మెంట్ తెచ్చుకున్నారు. అప్పట్లో చాలా ఉండేది. సెల్ ఫోన్స్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇది కొంచెం డౌన్ అయిందంటారా? డౌన్ కూడా కాలేదు, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా తగ్గుతూ వచ్చింది. సో మన పీపుల్ కి గానీ గవర్నమెంట్ గానీ ఎప్పుడు ఒక ఫ్యాసినేటింగ్ గా ఉంది ఇంటర్నెట్ గానీ ఇప్పుడు మొబైల్ గానీ. ఇది ఫ్రీగా వస్తుంది చూడండి బాబు అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదనమాట. అంటే ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు, మేము ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. ఇది ఎంత ఎకనామికల్ గా ఉంటుంది ఈ కమ్యూనికేషన్ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, మీరు ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ వాళ్ళ కోసమని ఏటా 40,000 కోట్ల వరకు ఖర్చు పెడుతుంది, వాళ్ళ బడ్జెట్ అనమాట. ఆ బడ్జెట్ లో ఒక వేస్ట్ బడ్జెట్ అని ఉంటుంది వాళ్ళకి 2% వరకు. వేస్ట్ బడ్జెట్ అంటే ఇంకా అటు ఇటు ఏదో వేస్ట్ అయిపోయే బడ్జెట్. 40,000 crores లో కూడా ఆ 2% వేస్ట్ బడ్జెట్ లో కూడా ఒక 0.2% అమెచ్యూర్ రేడియో కనుక ఇస్తే 0.2% మేము ఆల్ ఓవర్ కంట్రీ ప్రతి విలేజ్ లో మీకు పెట్టి చూపిస్తాం. అంటే కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేసి చూపిస్తామని గవర్నమెంట్ కి చెప్తూ వచ్చాం. అయినా కానీ ఇంకా గవర్నమెంట్ అంత పూర్తిగా ఇనిషియేటివ్ తీసుకోలేదు. అసలు ఈ హ్యామ్ రేడియోకి ఎఫ్ఎం రేడియోకి ఏంటండి డిఫరెన్స్? ఎఫ్ఎం రేడియో అంటే మీకు అది 1 way కమ్యూనికేషన్ ఉంది. అదంతా వాళ్ళు మాట్లాడితే మనం వింటాం. ఇవాళ రేపు ఫోన్ కాంటాక్ట్ వచ్చి మనం మాట్లాడుతుంటే కూడా వాళ్ళు వింటున్నారు అఫ్ కోర్స్. కానీ జనరల్ గా 1 way కమ్యూనికేషన్, ఇది 2 way కమ్యూనికేషన్ అనమాట. యామిని గారు, మన దేశంలో మొత్తం ఎంతమంది హ్యామ్ రేడియో ఆపరేటర్స్ ఉన్నారండి? మన దేశంలో దాదాపుగా 25,000 మంది ఉన్నారండి ఇప్పటి వరకు. ఇంకా చాలా మంది పరీక్ష రాసి పాస్ అయ్యి ఎదురు చూస్తున్న వాళ్ళు దాదాపు ఇంకో 25,000 మంది ఉంటారేమో. హ్యామ్ రేడియోని కెరియర్ గా ఎంచుకోవాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి? కెరియర్ గా ఎంచుకోవచ్చు అంటే దీనికి కొద్దిగా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాలి మనము. కాకపోతే మీకు బెనిఫిట్స్ చాలా వస్తాయి. అంటే డైరెక్ట్ గా నేను నెలకి ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్, అసలు 22 ఏళ్లకి డిగ్రీ చదివిన అమ్మాయి ఇన్ని దేశాలు ఇంత పేరు తెచ్చుకుంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో. ఏ యూనివర్సిటీకి వెళ్లకుండా నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. అంటే నేనేదో ఇన్ని సాధించాను కాదు, నాకు అసలు డిగ్రీ ఎంపీస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నాది. ఇప్పుడు నేను ఐ కెన్ టాక్ అబౌట్ సాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ ఐ డూ. నేను సాటిలైట్ కమ్యూనికేషన్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి నాకు తెలుసు. మెయిన్ గా డిజిటల్ కమ్యూనికేషన్ నాకు చాలా ఇంట్రెస్ట్. నా పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి రావడం కూడా ఇదొకటి కారణం, డిజిటల్ కమ్యూనికేషన్. నేను ఆ కోకో ఐలాండ్ కి వెళ్ళినప్పుడు ఏం చేశాను అంటే కొత్త టెక్నాలజీని అక్కడ నుంచి నేర్చుకొచ్చాను. ఏంటి అంటే ఇదివరకు మాకున్న డిజిటల్ కమ్యూనికేషన్ లో హ్యామ్ టు హ్యామ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు హ్యామ్ అయితే నేను హ్యామ్ అయితే మన ఇద్దరము కంప్యూటర్ తోటి ఇంటర్నెట్ సహాయం లేకుండా చాట్ చేసుకోవచ్చు, పిక్చర్ పంపించుకోవచ్చు. ఇప్పుడు నేను డెవలప్ చేసింది ఏంటంటే అవతల వ్యక్తి హ్యామ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది చాలా పెద్ద రెవల్యూషన్ తెస్తుంది మన కంట్రీలో. నేను పంపించేదాన్ని నా దగ్గర ఒక రేడియో, ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. నాకు అసలు ఇంటర్నెట్ అవసరం లేదు. ఇంటర్నెట్ లేకుండా నేను ఈమెయిల్, మీరు ఒక నార్మల్ ఈమెయిల్ యూజర్ అయితే గనక నేను మీకు పంపించేస్తాను, 5 minutes లో మీకు ఈమెయిల్ వస్తుంది. సో ఇది ఇంటర్నెట్ లేదు కదా కాబట్టి నా ఎండ్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ లేదంటే విలేజెస్ లో కానీ చాలా ఒక మంచి రెవల్యూషన్ తెస్తుంది. యామిని గారు, ఈ హ్యాండ్ రేడియో ప్రొఫెషన్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక పర్సన్ కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ గానీ క్వాలిటీస్ గానీ ఏంటండి? ఏమీ లేదండి. మన దేశంలో 12 ఏళ్ళు ఉంటే సరిపోతుంది. 12 ఏళ్ళు ఉండి కొద్దిగా ఇంగ్లీష్ చదివి రాయగలిగితే సరిపోతుంది. ఇంకా వేరే క్వాలిటీస్ ఏం అక్కర్లేదు. ఏదో ఒక చేయాలంటే ఇది ఆపరేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. ఓకే. సో ఎందుకంటే ఇది ఒక హాబీ.
దీనిలోకి వచ్చి ఆ హాబీ నుంచి మనం చాలా నేర్చుకోవాలి, లేదంటే ఇలా ఏదో ఒకటి చేయాలి, ఇన్నోవేటివ్ గా టెక్నాలజీకి సంబంధించి ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు 12 ఏళ్ళు వాళ్ళకు ఉండి ఇంగ్లీష్ పరీక్ష రాసి పాస్ అయితే చాలు. ఈ హ్యాండ్ రేడియో ఆపరేటర్స్ గా రావాలనుకునే మహిళలకి మీరిచ్చే సలహాలు ఏంటి? మనము ఇది కష్టము, ఇది మన వల్ల కాదు అని చెప్పి అనుకోకుండా ప్రతి పని మగైనా ఆడైనా గానీ భగవంతుడు అనేవాడు అందరినీ సమానంగా తయారు చేశాడని చెప్పి నేను నమ్ముతాను. అలాగే మనం కష్టపడితేనే ఏదైనా మనకి రిజల్ట్ వస్తుందని చెప్పి కూడా గట్టిగా నమ్మేదాన్ని నేను. సో ఈ ఫీల్డ్ లో కూడా అంతే, ఆడవాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ రండి, ఎంహెచ్ రేడియో నేర్చుకోండి. మాలాగా దీనిలో ఉండే బెనిఫిట్స్ మీరందరూ ఎంజాయ్ చేయండి. హ్యాండ్ రేడియో గురించి ఎన్నో విషయాలు తెలియజేయడంతో పాటు మీరు సాధించిన విజయాల గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు. చాలా థ్యాంక్స్ అండి. నైస్ టాకింగ్ టు యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఈ రోజు